హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి. సో ఇది డే 2 ఇన్ గోవా అనమాట. టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది ఎన్ని ప్లాన్ చేసుకున్నామో అన్నీ ఫెయిల్ అయ్యాయి అనమాట. అంటే కొంచెం ఫస్ట్ డే ఎంత ఎంజాయ్ చేసామో ఆ మూడ్లో ఉన్నాము. సో ఇవాళ ఏది పట్టుకున్నా కూడా అది ఫెయిల్ అయిపోయింది. అదేంటి అనేది పోను మీకే అర్థమవుతూ ఉంటుందన్నమాట. సో ఇంకా మార్నింగ్ కొంచెం లైట్గా కాఫీ తాగేసి వెళ్ళి రెడీ అయిపోయి మంచిగా బ్రేక్ఫాస్ట్ తిన్నాం హ్యాపీగా. అండ్ నేనైతే నా దగ్గర ఒక మిడ్డీ ఉంటే దాని మీదకి ఈ టాప్ వేసుకున్నాను అనమాట. అంతగా సెట్ అయినట్లేదు, ఏందో బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే అందరు వింతగా చూసినట్లు అనిపించింది. అందుకే తీసేసి వైట్ టీ షర్ట్ ఉంటే అది వేసుకున్నాను. ఇంకా వేసుకొని రెడీ అయిన తర్వాత తెలిసింది ఏంటి అంటే దూద్సాగర్ ట్రెక్కింగ్కి వెళ్తున్నాం అని చెప్పేసి. సో ట్రెక్కింగ్ అంటే మళ్ళీ మిడ్డీ కంఫర్ట్ ఉండదు అని చెప్పేసి మళ్ళీ అది తీసేసి జగిన్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఒకటి అనుకుంటే అది ఏది అవ్వట్లే అనమాట. అండ్ అలా రెడీ అయిపోయి మంచిగా దూద్సాగర్ అని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో దూద్సాగర్ అయితే వెళ్ళాము. ఎప్పటి నుండో దూద్సాగర్ వాటర్ ఫాల్స్ చూడాలని నా డ్రీమ్ అసలు. ఇంక ఇవాళ ఎంత ఎగ్జైటింగ్ ఉన్నా అంటే ఫైనల్లీ చూడబోతున్నా అని చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్గా స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ మేము వెళ్తున్న దారిలో ఇక్కడ రివర్ వస్తుంది, పంజిమ్ అనమాట. అక్కడ క్రూజ్ అవన్నీ చూసినప్పుడు అనిపించింది దానికి ఈవినింగ్ డిన్నర్కి వెళ్తాం కదా అని ఫుల్ ఎగ్జైట్మెంట్తో అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నా. ప్లేసెస్ చాలా బాగున్నాయి అని చెప్పేసి. ఫైనలీ దూద్సాగర్ రీచ్ అయిన తర్వాత అక్కడ ఉంది క్రౌడ్, సీరియస్లీ చాలా క్రౌడ్ ఉందన్నమాట. అండ్ జీప్స్ మనం మాట్లాడుకోవాలి, 7 మెంబర్స్ ఉండాలి ఆ జీప్ మాట్లాడుకోవాలి అంటే. సో ఆ 7 మెంబర్స్, మేమేమో ఆల్మోస్ట్ 9 మెంబర్స్ ఉన్నామన్నమాట. అక్కడ ఏమైందంటే ఒక జీప్ వెళ్ళిపోయిన తర్వాత 7 మెంబర్స్ది ఇంకొక జీప్ ఎప్పుడు వస్తుంది అనేది ఐడియా లేదు, అంత క్రౌడ్ ఉంది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం అవుతుంది అని అప్పటికి 2 మెంబర్స్ డ్రాప్ అవ్వాలని ఫిక్స్ అయినా కూడా బుడ్డోడికి కూడా యాక్సెప్ట్ చేయలేదు. లిటరల్లీ కొంచెం కోపం వచ్చేసింది అనమాట డిస్కస్ చేసి. ఇంకా మేమే డ్రాప్ అయిపోయి బ్యాక్కి వచ్చేసాము. ఇంకా వచ్చే దారిలో ఇక్కడ ఈ ఒక వాటర్ ఫ్లో అనేది ఉందన్నమాట. సో అక్కడైతే మంచిగా ఎంజాయ్ చేసాము. చూస్తున్నారు ఎంత ప్యూర్ వాటర్ ఉన్నాయో. చూడడానికి చాలా చిన్న ఊరికే వేలో పార్లాగా పారుతుంది అన్నట్లుంది, కానీ అందులో అయితే ఫిషెస్ ఉన్నాయి. చాలా క్లియర్ వాటర్ అనమాట. ఏం జరిగినా మన మంచిగా అనుకొని హ్యాపీగా ఈ వాటర్ దగ్గర కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి నెక్స్ట్ అయితే ఇంకా డ్యామ్కి బయలుదేరుతున్నాము. అలా దూద్సాగర్ వాటర్ ఫాల్ అయితే ఫెయిల్ అయిపోయింది ప్లాన్ అనేది. కొంచెం అప్పుడు బాధ అనిపించింది, కానీ తర్వాత ఈ వాటర్ దగ్గరకు వచ్చి కొంచెం ఎంజాయ్ చేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అసలు కంప్లీట్గా మర్చిపోయాము. అందుకే అంటారేమో ఏం జరిగినా మన మంచికే అని చెప్పేసి. ఆ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది, అంటే వర్షం పడుతూ చాలా చల్లగా ఉంది, అంటే తిరగడానికి చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట క్లైమేట్. సో అలా మేమైతే ఈ డ్యామ్ అయితే రీచ్ అయిపోయాము. సాలాలిమ్ డ్యామ్. ఐ థింక్ ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ అవ్వండి అండ్ తిట్టకండి నాకు కమెంట్స్లో, ఓకే. సో ఈ డ్యామ్ రీచ్ అయిన తర్వాత అక్కడంతా బొటానికల్ గార్డెన్ ఉంది. గార్డెన్లో కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ అక్కడ పార్క్ లాగా చాలా బాగుందన్నమాట. అప్పుడు అనిపించింది అరే మార్నింగే వచ్చి ఇక్కడే కొంచెం టైం స్పెండ్ చేసి పార్క్లో కొంచెం సేపు ఉండి అండ్ ఆ డ్యామ్ చూసుకొని వచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది. బట్ ఈవెన్ దో మంచిగా ఎంజాయ్ చేసాము, అంటే చాలా కూల్గా ఉంది కదా క్లైమేట్, అంత గ్రీనరీ చాలా బాగుంది. సో అలా ఈ డ్యామ్కి అయితే వచ్చేసాము ఈవినింగ్ అంటే అరౌండ్ 3 o'clock అయినట్లుంది. సో ఆ పైకి ఎక్కిన తర్వాత ఆ డ్యామ్ చూస్తే అనిపించింది, అక్కడ పైకి ఎక్కిన వెంటనే ఆ పొగలు వస్తూ ఉందన్నమాట. అక్కడ వాటర్ తుంపర్లు అంటారు కదా, అలా వస్తుంది. అండ్ చుట్టూ క్లైమేట్ కూడా చాలా బాగుంది, అంటే ఎటు చూసిన గ్రీనరీ అండ్ చాలా బాగుంది. క్లౌడీగా క్లైమేట్ చాలా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ డ్యామ్ని చూసాక నిజంగా సర్ప్రైజ్ అయిపోయా. అసలు ఇది నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అలా చూడడం తప్ప ఈ ప్లేస్కి మేము వెళ్తున్నామని కూడా తెలియదు అనమాట. సో సడన్గా ఆ ప్లేస్కి వెళ్ళేసరికి అసలు చాలా ఎగ్జైట్ అయిపోయా అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ప్లేస్ మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. అందరూ గోవా అంటే బీచెస్ అంటారు, బట్ ఈ డ్యామ్ చూసిన తర్వాత ఓ మై గాడ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే ఇప్పటి వరకు ఇలాంటి ఒక ప్లేస్ అనేది చూడలా. డ్యామ్స్ చూసాము, ఈవెన్ నాగార్జున సాగర్ అలాంటివి గేట్లు ఎత్తినప్పుడు చాలా బాగుంటుంది కదా ఫ్లో పడుతున్నప్పుడు, అలాంటివి చూసాం కానీ బట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఉందన్నమాట ఈ డ్యామ్ అయితే. అండ్ చాలా బాగుంది. మీలో ఎవరైనా చూసుంటే కమెంట్ చేసి చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నా వీడియోస్ కొంచెం చూస్తున్నారు కానీ అలా వదిలేస్తున్నారు. కొంచెం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తేనే అది ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అనేది వస్తుంది. సో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అనేది ముందు వస్తూనే ఉంటాయి.
సో అలా మంచిగా ఈ డ్యామ్ దగ్గర అయితే టైం స్పెండ్ చేసాం అందరికీ సూపర్గా నచ్చింది ఈ ప్లేస్ అయితే. అండ్ ఈవినింగ్ సన్సెట్ అయ్యింది అక్కడే. ఇంకా సన్సెట్ అయితే ఇంకా బ్యూటిఫుల్ ఉంది. బ్యాక్ సైడ్ అంతా కొండలు ఉన్నాయి కదా, కొండల దగ్గర సన్సెట్ అవుతుందన్నమాట. సో సన్సెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. డెఫినెట్గా మిస్ అవ్వకండి, ఎవరైనా గోవా వెళ్తే ఈ ప్లేస్ని నిజంగా మిస్ అవ్వకండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మేబీ ఇంకా ముందు కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఇంకా బాగుండొచ్చు. అక్కడ యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్లో, అంటే ఆ వాటర్ ఫ్లో రౌండ్గా ఉంది ఏదైతే ఉందో దాన్ని ఎదురుగా నుంచొని ఫొటోస్ వీడియోస్ తీయడానికి ఎలో లేదనమాట. బట్ ఆ మూమెంట్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ తుంపర్లు వచ్చి మన మీద తగులుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా రిలీఫ్ అనిపిస్తుంది. అక్కడ అంత వాటర్ ఫ్లో అవుతూనే ఉంది కదా. అండ్ ఇది ఆపోజిట్ సైడ్ చూసారా, చిన్న కాలువలాగా ఉంది అంతే. మరి అన్ని వాటర్ పడుతున్నాయి, ఎంత బాగుంది. బట్ అటు సైడ్ చూస్తున్నారా, ఎంత చిన్న దారిలాగా వెళ్ళిపోతున్నాయి వాటర్ అంతే. సన్సెట్ పడదే. ఇంకా అప్పటికే కొంచెం పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా మేము అక్కడ నుండి బయలుదేరి పంజిమ్ వెళ్ళిపోతున్నాము. అంటే ఏమైంది అంటే, ఫస్ట్ డే బాగా బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది అన్నారంట, క్రూజ్కి డిన్నర్కి వెళ్ళండి బాగుంటుంది అని చెప్పేసి. సరే కదా అని చెప్పేసి క్రూజ్కి డిన్నర్కి అక్కడే ఆల్రెడీ అడ్వాన్స్ అమౌంట్ పే చేసేసాము, హాఫ్ అమౌంట్. అందుకని చెప్పేసి వెళ్ళామన్నమాట. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను ఈ ప్లేస్కి మాత్రం. బట్ పెద్ద బిస్కెట్ అయిపోయింది. అంటే ఏమో నాకంత కొంచెం బోరింగ్ అనిపించింది. కంప్లీట్ బాలీవుడ్ సాంగ్స్, డిన్నర్ అనమాట. డిన్నర్ అయితే ఆ రోజు నేను సాటర్డే, అసలు ప్యూర్ వెజ్. సో డిన్నర్ నాకు అంత వెజ్ అయితే అసలు అంతేం నచ్చలేదు. అండ్ సాంగ్స్ వచ్చేసి అంటే డ్యాన్స్ ఫ్లోర్ ఉంది కానీ సాంగ్స్ అన్నీ బాలీవుడ్ సాంగ్స్ అనమాట కంప్లీట్గా. అంటే మనం ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాం మంచిగా ఎందుకో కానీ. ఫుల్ క్రౌడ్ ఉంది గైస్ యాక్చువల్లీ. అంటే ఆ క్రూజ్లో లైఫ్ జాకెట్స్ ఇవ్వలేదు ఓకే, బట్ ఓవర్ క్రౌడ్ అయిపోయింది అనమాట. అసలు కొంతమందికి అయితే చైర్స్ కూడా లేవు అవి ఎక్కిన తర్వాత. సో ప్లేసెస్ కోసం కూడా గొడవపడిన కొంతమంది ఉన్నారనమాట. అట్లా అయిపోయింది. వర్స్ట్ అంటే వర్స్ట్. ఎవరైనా క్రూజ్కి ఓన్లీ డిన్నర్కి మాత్రం ప్లాన్ చేసుకుంటే ఎవరు ప్లాన్ చేసుకోకండి, అది మాత్రం వర్స్ట్ ఎక్స్పీరియన్స్ నిజంగా చెప్తున్నా. స్లోగా మూవ్ అవుతుంది ఈవెన్ బోట్ కూడా. ఆ క్రూజ్ ఏంటంటే చాలా స్లోగా ఊరికే అలా కదులుతూ ఉంది ఆ రివర్లో, అక్కడక్కడే తిప్పుతారనమాట. అండ్ చూస్తున్నారు కదా ఊరికే అట్లా చేసేసి ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. అండ్ మనం ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయామన్నమాట అంతమంది క్రౌడ్ ఉండడం వలన. అసలు ఆ బోట్ ఏమో అసలు కదలట్లేదు, చాలా స్లోగా తిప్పుతున్నాడు. అండ్ ఆ ఫుడ్ కూడా యావరేజ్గా ఉంది. అసలు దీనికన్నా డిన్నర్ నిజంగా చెప్తున్నా బాగా బీచ్లో డిన్నర్ 100 times బెస్ట్ అనమాట. అంటే దీనికి పెట్టిన అమౌంట్లో హాఫ్ అమౌంటే అయింది నిజం చెప్పాలంటే మాకు బాగా బీచ్లో డిన్నర్కి. బట్ సూపర్ అంటే సూపర్ ఉంది. బట్ ఈ క్రూజ్కి డిన్నర్ మాత్రం నిజంగా వేస్ట్ అమౌంట్ మాత్రం. అండ్ ఊరికే అట్లా చూస్తూ వేరే కెసినోస్ అవి ఉంటాయి కదా, ఆ క్రూజ్ని చూస్తూ కూర్చోవాల్సి వచ్చిందనమాట. అంత బోరింగ్ అనిపించింది ఒక 3 hours అయితే. ఏంటో అండి ఈ డే మాత్రం మాకు నిజంగా కొంచెం దిష్టి తగిలిందో ఏమో కానీ ఫస్ట్ డే బీభత్సంగా ఎంజాయ్ చేసాము. సెకండ్ డే ఏది అనుకున్నా కూడా ఆ ప్లాన్ ఫెయిల్ అవుతా వచ్చిందనమాట. సో ఇదైతే నాకు అంత ఏం అనిపించాలి. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా అస్సలు ప్లాన్ చేసుకోకండి, దాని బదులు మంచిగా బాగా బీచ్కి వెళ్ళి డిన్నర్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయండి అయిపోతుంది. ఆర్ క్రూజే కావాలి అనుకుంటే మాత్రం కెసినోకే వెళ్ళండి. కెసినో కాకుండా ఓన్లీ డిన్నర్కి మాత్రం వెళ్తే పెద్ద బిస్కెటే. కింద ఫ్లోర్లో యాక్చువల్లీ డ్యాన్స్ ఫ్లోర్ ఉంది కానీ ఆ డ్యాన్స్ ఫ్లోర్ బయట ఫుల్గా స్మోకింగ్ బియర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అసలు కింద మేము వెళ్ళలేకపోయాం, అంత స్మోక్ చేస్తూ ఉన్నారు. కింద స్మోక్ చేస్తుంటే పైకి కూడా వస్తుంది. యాక్చువల్లీ అస్సలు నచ్చలే. మేబీ కొంతమంది ఉండుంటే మేబీ బెటర్ అనిపించేదేమో, బట్
చాలామంది ఉండడం వలన ఏమో కానీ అసలు చాలా బోరింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పర్లేదు అనిపించింది కానీ ఇంకా లాస్ట్ 2 అవర్స్ అయితే అసలు దిగిపోవడం బెటర్ అనిపించింది అనమాట. అంత బోరింగ్ అనిపించింది. ఇంకా అక్కడ అవి ఉంటాయి కదా వేరే క్రూజ్, అవి చూస్తూ టైం పాస్ చేసాం కొంచెం, అంతే ముచ్చట్లు చెప్పుకుంటూ. బట్ ఇక్కడ ఒక విషయం చెప్పాలనిపించింది, నేను గోవాలో ఉన్నానా హైదరాబాద్లో ఉన్నానా అని లిటరలీ కన్ఫ్యూజ్ అయ్యా. ఎందుకు అంటే డే 1 మార్నింగ్ నుండి ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే, ఫోర్ట్కి వెళ్ళిన తెలుగు వాళ్ళే, బీచ్కి వెళ్ళిన తెలుగు వాళ్ళే, బాగా బీచ్లో డిన్నర్కి వెళ్ళిన తెలుగు వాళ్ళే, చివరికి ఇక్కడ క్రూజ్కి వచ్చినా కూడా తెలుగు వాళ్ళే, అండ్ ఆఫ్టర్నూన్ డ్యామ్కి వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళే, దూద్సాగర్ వెళ్ళినప్పుడు కూడా తెలుగు వాళ్ళే. అసలు నిజంగా ఎటు చూసిన తెలుగు వాళ్ళే అనమాట. అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయా, అసలు నేను గోవాలో ఉన్నానా లేకపోతే హైదరాబాద్లో ఉన్నానా అని చెప్పేసి. అంటే అక్కడ ఉన్న వాళ్ళు కాదు, విజిటర్స్ వస్తారు కదా వాళ్ళనమాట. అలా క్రూజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక పాన్ షాప్ అయితే కనిపించింది. నాకు ఎందుకు చాక్లెట్ పాన్ తినాలనిపించి నేను చాక్లెట్ పాన్ తీసుకున్నాను అనమాట. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది, బాగుంది. ఆ క్రూజ్లో డిన్నర్ బాగాలేకపోయినా ఈ చాక్లెట్ పాన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా అక్కడితో 2 days గోవా అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఇది మా 3rd day. రిటర్న్ అయ్యే డే కొంచెం బాధ వస్తుంది. ఇంకొక 10 days ఉన్నా కూడా బోర్ కొట్టదేమో, అంటే అంత బాగా నచ్చింది అసలు. ఆ వైబ్స్ కానీ నైట్ లైఫ్ కానీ చాలా చాలా బాగుంది. డెఫినెట్గా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. నాకు ఇప్పటి వరకు వెళ్ళొచ్చిన ప్లేసెస్లో మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ వీడియో ఎడిట్ చేస్తుంటే అనిపిస్తుంది మళ్ళీ ఇంకోసారి గోవా వెళ్ళొస్తే బాగుండు అని. యాక్చువల్లీ ఇప్పటి వరకు కొన్ని ప్లేసెస్కి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళాలంటే అంత మనసు రాదు, ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాం కదా అని. బట్ గోవా అలా కాదు, ఇంకెన్నిసార్లు వెళ్ళాలనిపించేలాగా అనిపించింది అనమాట. ఇంకా బయలుదేరే టైం ఆసన్నమైంది కాబట్టి రెడీ అయిపోయి మంచిగా సండే ఆ రోజు సో వెళ్ళి మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసా అనమాట, లాస్ట్ డే కదా అని. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది, అంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. ఈవెన్ దో ఫుడ్ కూడా చాలా బాగుంది, మనం హ్యాపీగా తినగలుగుతాం అనమాట. ఎస్పెషల్లీ ఫిష్ ఇలాంటివి బాగా తినగలుగుతాం, అంటే నాన్ వెజ్ తినగలిగే వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని మాత్రం. అండ్ ఇక్కడ నా ఫేస్ చూస్తున్నారా ఎంత సాడ్గా ఉందో. ఆ రోజు అసలు వెళ్ళబుద్దే అవ్వలేదు, ఎస్పెషల్లీ ఆ రూమ్, ఆ బ్రేక్ఫాస్ట్, ఆ బీచెస్ వదిలి నాకు నిజంగా రాబుద్ది అవ్వలే అనమాట. ఇంకా తప్పదు కదా, మన ఊరు మనం వెళ్ళాలి, మన జాబులు మనం చేసుకోవాలి, ఇంకా అంతే. సో ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేసేసాం. అండ్ ఈ డ్రెస్ కూడా నేను మింత్రాలోనే తీసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. యాక్చువల్లీ నేను మింత్రాలో 2 ఫ్రాక్స్ తీసుకున్నా. డే 1 వేసుకున్న బ్లూ ఫ్రాక్ అండ్ ఈ ఫ్రాక్ తీసుకున్నా. మిగిలిన నార్మల్ టీషర్ట్స్ అవన్నీ నార్మల్వే అనమాట. ఇంకా లగేజ్ అంతా సర్దేసి టెంపో ఎక్కేసి బయలుదేరిపోయాము. అండ్ బోర్డర్స్ క్రాసింగ్ దగ్గర మాత్రం చాలా 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 టైం టేకింగ్, ఆ రోజు సండే అవడం వలన ఏమో. అండ్ మహారాష్ట్ర బోర్డర్ దగ్గర మాత్రం మాకు ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే బాగుంది, అంటే ఘాట్ రోడ్ అనమాట. కొంచెం సేపు ఆపమంటే పక్కన ఆపితే వచ్చి చూసాము. వ్యూ పాయింట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. యాక్చువల్లీ ఈ ప్లేస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఇంత మంచి వ్యూ పాయింట్ చూసినందుకు ఆ రోజు సూపర్ హ్యాపీగా ఉన్నాం అనమాట. అంటే 2 daysతో ట్రిప్ అయిపోయింది, 3rd day డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోవడమే అనుకున్నాం. బట్ ఇక్కడ కొంచెం మళ్ళీ టైం స్పెండ్ చేయడం, ఆ ప్లేస్ చూడడం ఇంకొంచెం కొత్త వైబ్ వచ్చిందనమాట. ఇక్కడతో గోవా వీడియోస్ అయిపోయాయి అనుకుంటున్నారా? నెక్స్ట్ వీడియో వాట్ ఐ ఈట్ ఇన్ గోవా అనే వీడియో వదులుతా. నిజంగా ఫుడీస్ ఉంటే డెఫినెట్గా మిస్ అవ్వద్దు, అంత సూపర్ ఉంటుంది అనమాట. అండ్ మేమైతే ఆ రోజు బెంగళూరు రీచ్ అయ్యేసరికి 3 o'clock అయింది మార్నింగ్. అంటే మేము 11కి స్టార్ట్ అయితే 3 అయిందనమాట. లిటరల్లీ అన్ని అవర్స్ జర్నీ. అది లాంగ్ వీకెండ్ అవ్వడం వలన అబ్బా ట్రాఫిక్ మాత్రం హారిబుల్ ఉందన్నమాట ఆ వీకెండ్. సో ఇంతే ఈ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.